కేసీఆర్ ఒకే ఒక్క ప్రెస్ మీట్తో సీఎం రేవంత్ రెడ్డికి జడుపు జ్వరం పట్టుకున్నది. 3 రోజుల తర్వాత కూడా ఆయన కోలుకోలేదు. ఈ 3 రోజులు ఆయనకు నిద్ర కరువైంది. ఆఖరకు కల్లో కూడా కేసీఆర్ దర్శనమిచ్చారో ఏమో అదుపు తప్పారు. నోరు జారారు. ఫ్రస్ట్రేషన్కు గురై ఇష్టం వచ్చినట్లుగా తిట్ల దండకం అందుకున్నారు. రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘకాలం ఉద్యమించి 10 ఏళ్లు రాష్ట్రానికి దిశను నిర్దేశించి దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు సమాజం నివ్వెరపోతుంది. ఒక్క కేసీఆర్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంత జుగుత్సాకరంగా మాట్లాడిన వారు దేశ చరిత్రలో ఇప్పటి వరకు లేరు. భవిష్యత్తులో ఉండకూడదని విఘ్నులు ఆశిస్తున్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న నాయకుడు తాను మాట్లాడుతున్నది 4 గోడల మధ్యన బహిరంగ ప్రదేశంలోన తాను మాట్లాడుతున్నది రాజకీయ వేదిక, ప్రభుత్వ వేదిక. మైక్లో మాట్లాడుతున్నారా, మైకంలో మాట్లాడుతున్నారా, మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు అనేది చూసుకోవాలి కదా. పౌరుడో, సమాజమో, ప్రతిపక్షమో, ప్రతిపక్ష నాయకుడు మరెవరో ఏదైనా అడిగితే ఆ అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంటే చెప్పాలి. జవాబు చెప్పకపోతే, చెప్పుడు ఇష్టం లేకపోతే మౌనం దాల్చాలి. అంతేకాని మాటలు ఫిరంగునై పేలుతా, నోటి తుప్పర్లతో మందుపాతరినై పేలుతా, విచ్చలవిడితనంతో విధ్వంసం పేలుతా, అడిగితే కడిగి పారేస్తా అన్నట్లు వ్యవహరించడం ఏమి దుస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తమవుతున్నది. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన గాంధీయే మార్గంలో అంబేద్కర్ వీరాచిత రాజ్యాంగ విలువల ఆచరణతో సాధించుకున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నామనే భావనలో కాకుండా ఒక అతి సాధారణ వీధి పౌరుడిగా బజారు భాషను ప్రయోగించడం తెలంగాణ చేసుకున్న పాపమనే ఆవేదన వ్యక్తమవుతున్నది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందులో భాగంగానే ఆయన బజారు భాషను ఆశ్రయించారనే చెప్తున్నారు. మరోవైపు తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కల్వకుంట్ల కుటుంబాన్ని, ఆ జాతిని అధికారంలోకి గెలవనీయ అని సీఎం వ్యాఖ్యలు చేయటంపై ప్రజాస్వామికవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య ప్రామాణికాలు విరుద్ధమని పేర్కొంటున్నారు. వయసులో, అనుభవంలో తనకన్నా పెద్ద అని కనీస స్పృహ లేకుండా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ బహిరంగ సభలో బూతు పురాణం ప్రయోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2 రోజుల క్రితం కేసీఆర్ రాష్ట్రంలో సర్వభ్రష్ట ప్రభుత్వం ఉన్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను కృష్ణాలో కలుపుతున్నారని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు ప్రభుత్వం కూడబలుక్కొని కృష్ణానది జలాలను ఎత్తుకుపోతుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలకు డీపీఆర్ రూపొందించి పంపిస్తే అదే ప్రాజెక్టును 45 టీఎంసీలు చాలు అని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మోకరిల్లింది? ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది అని సూటిగా అడిగారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని, తోలు తీస్తామని హెచ్చరించారు. దానికి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకోవటం, ఆది విచక్షణను కోల్పోయి మాట్లాడటం తెలంగాణ రాజకీయాలకే కాదు ప్రజా జీవితాలకు సరైంది కాదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.